just love it because she's staying in the US and she's controlling everything here. ఈ సలూన్ వచ్చేసి నెయిల్ ఆర్ట్‌ది లక్స్ సలూన్ కొండాపూర్ అని. మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కింద కమెంట్ అయినా కమెంట్ సెక్షన్‌లో అయినా నేను ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. బికాజ్ నాకు వాళ్ళ వర్క్ అండ్ వాళ్ళ గెస్చర్ నచ్చి నాకు ఈ బ్లాగ్ చేస్తున్నానే తప్ప నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్. ఓకే. కమింగ్ బ్యాక్ టు నెయిల్ ఆర్ట్ గురించి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, మెయిన్‌లీ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. నాకు నెయిల్స్ ఎక్కువగా పెరగవు అండ్ నా ఫింగర్స్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి. అండ్ ఆ నెయిల్ కూడా వెతకాలి, ఆ ఎక్స్టెన్షన్ అయినా చాలా సేపు వెతకాలి. సో అలాంటిది యూ కెన్ సీ దట్ వ్లాగ్‌లో దెర్ ఈస్ నంబర్స్ 012 బికాస్ దట్ ఈస్ అ సైజ్. బట్ నాకు ఆ సైజెస్ కూడా ఇలా చెక్ చేసి చూస్తారు. అవి కొంచెం తక్కువ నాకు దొరకడం. బికాజ్ మీరు అవుట్ సైడ్ ఇట్స్ లైక్ జస్ట్ రెడీ టు గో నీల్స్ తీసుకున్నా కూడా నాకు లాస్ట్ ఫింగర్‌దే ఒక 5 ఫింగర్స్‌కి అవుతుంది. అలాంటి బుజ్జి ఫింగర్స్ నాది. సో ఆ నెయిల్స్ కూడా పెరగవు మెయిన్ థింగ్. సో దానికోసమే నేను నెయిల్ పాలిష్ కూడా ఎక్కువ యూజ్ చేయను. అండ్ నెయిల్ ఆర్ట్ గురించి నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఆ భయంతోనే ఉండిపోయాను. వద్దులే నాకు నెయిల్ ఆర్ట్ చేపించేద్దాం, వద్దు అవన్నీ వద్దు అని. బికాజ్ దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, నేను చెప్పిన తను యూఎస్లో ఉంటుందన్నాను కదా, షీ టోల్డ్ నేనున్నాను, నేను చేపిస్తాను. ఐ టేక్ ఎవ్రీ రెస్పాన్సిబుల్ ఆఫ్ యువర్ నెయిల్స్ అండ్ ప్లీజ్ ఒక్కసారి నమ్ము అని. ఓకే ఫైన్ అని ట్రై చేశాను. నాకు నేను చేపిస్తున్న గర్ల్ నేమ్ వచ్చేసి పాయల్. షీ ఈజ్ వావ్, వెరీ 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 స్వీట్ హార్ట్. అండ్ ఫస్ట్ డే నాకు పాయల్ వచ్చింది. పాయల్ వచ్చిన తర్వాత అండ్ నన్ను కొంచెం కామ్ చేపించి అండ్ షీ స్టార్టెడ్ ది నెయిల్ ఆర్ట్. లైక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దట్ నెయిల్స్. చాలా ఇయర్స్ నుంచి ఆ ఒక భయంతోనే ఉంటుంది నాకు నెయిల్ గురించి. బట్ షీ డిడ్ అమేజింగ్ జాబ్. నాకు ఫస్ట్ డే అప్పటి నుంచి ఐ మీన్ ఫెల్ విత్ మై నెయిల్స్ ఆర్ నెయిల్ ఆర్ట్ గురించి. అండ్ పాయల్ విల్ డూ వెరీ నైస్ నెయిల్ ఆర్ట్. అండ్ దాని తర్వాత నా ఫ్రెండ్ కాల్ చేసి నెయిల్ ఆర్ట్ అయిన తర్వాత షీ ఆస్క్డ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది. ఐమ్ లైక్ యూ జస్ట్ వావ్ వావ్. నాకు ఇంకా మాటలు లేవు. బికాస్ ఎక్కువగా మాట్లాడితే ఇట్ మే బీ షుగర్ కోటెడ్ అనిపించవచ్చు. బికాస్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ డే. అండ్ నా ఓల్డ్ ఫంక్షన్ ఉండింది. సో ఐమ్ లైక్ ఐమ్ వెరీ మచ్ హ్యాపీ, అదొకటి చెప్పొచ్చు. అండ్ మీకు ఏ డిజైన్ చూపించినా షీ విల్ డూ వెరీ 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 నైస్లీ. ఐమ్ పర్ఫెక్ట్ ఇన్ దట్. అండ్ మీకే తెలుసు చాలామందికి నెయిల్ ఆర్ట్ చేసుకుంటుంటారు సెల్ఫ్. అది చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ హౌ క్రియేటివ్ దే ఆర్. అండ్ వాళ్ళు యూస్ చేసే బ్రషెస్ అయినా ఆర్ ద డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ అయినా చాలా చాలా ఇష్టం నాకు. అండ్ ఒక గేమ్ లాగా ఉంటుంది. లైక్ మ్యాక్సిమం 1 అవర్ యూ కెన్ సిట్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు దాన్ని షేప్ చేయడం అయినా ఆ డిజైన్ చేయడం అయినా యూ లైక్ జస్ట్ వావ్. సో ఇది నా చిన్న నెయిల్ ఆర్ట్ గురించి. అండ్ నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా నెయిల్ ఆర్ట్ చేయించలేదు. లైక్ లక్సన్ కొండాపూర్లో తప్ప. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ అబ్సెస్డ్ విత్ దట్ నెయిల్ ఆర్ట్ ఆర్ వర్కర్స్ గురించి అయినా లైక్ ద ట్రీట్ ఆఫ్ క్లయింట్స్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ద మీకు కరెక్ట్ టైమింగ్స్. లైక్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ. ఒక వేరే కొలాబరేషన్ కూడా చేశాను నేను. అప్పుడు కూడా వీఆర్ వెయిటెడ్ ఫర్ సో లాంగ్, ఒక 5 minutes 10 minutes. బట్ నాట్ ఇన్ దిస్ సలూన్. మీరు 4 o'clock టైమింగ్స్ అంటే దే ఆర్ రెడీ ఫర్ యూ. ఇఫ్ యూ గో ఆర్ నాట్, దే విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అట్ 4 o'clock. అండ్ దే మేక్ షూర్ మీ కంఫర్టబుల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీస్. సో దట్ ఈస్ వాట్ నాకు ఇక్కడ నచ్చింది. ఏంటంటే అంతే, నా చిన్న చిన్ని నెయిల్స్ చూడండి, నెయిల్సే లేదు. ఇట్స్ లైక్ నేను నెయిల్ కట్ చేయడం ఆపేసిందే ఇట్స్ బీ లైక్ ఇయర్స్ పైన అనుకోండి. మేబీ నేను సలూన్లోనే చేపించేస్తాను. ఆ పెడిక్యూర్ మెనిక్యూర్ చేపించేటప్పుడు వాళ్ళు కూడా మేడం మంత్కి ఇంతే వస్తుంది ఏంటి అంటారు, కట్ చేపించేస్తారని. బట్ లైక్ నాట్ లైక్ దట్. నాకు నెయిల్స్ రావు. మేబీ ద పీపుల్ విల్ టెల్ సమ్ క్యావిటీ
ఎక్స్‌పీరియన్స్ కూడా అయింది. నాట్ మోర్ దెన్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఏంటంటే మీ అందరికీ తెలిసుంటది ఎవరు నీలా చేపించుకుంటుంటారో. ఈ కట్ అవ్వడం దాని తర్వాత మీరు రిమూవ్ చేయాలంటే ఆర్ రిమూవ్ చేసేస్తే మా ఒరిజినల్ నెయిల్స్ కూడా కొంచెం పీల్ అయిపోతుంది. షేప్ అండ్ మీరు మళ్ళీ అది గ్రో అయ్యేంత వరకు ఉండాలి. నాట్ టూ మచ్ లైక్ సేఫ్‌గా తీస్తే అయిపోతుందన్నారు. సో దట్ ఐ ఆస్క్డ్ పాయల్. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేయాలన్న గ్లూ ఏసిన తర్వాత ఎలా అని. సో షీ సెడ్ యాజ్ యూజువల్ దేర్ ఈస్ అ టెక్నిక్. మీకేదైనా కట్ అయినా విల్ రీఫిల్ ఇట్ ఆర్ మా సలూన్‌కొస్తే ఇట్ విల్ లైక్ విల్ పుట్ అ సొల్యూషన్ అండ్ విల్ రిమూవ్ ఇట్ యాజ్ యూజువల్ అని చెప్పింది. సో, యాజ్ మీకు కట్ అయిన తర్వాత ఒక్కటి నేను చెప్పేదేంటంటే మీరు రిమూవ్ చేపియాలన్నా లేదా మీకు కట్ అయిన తర్వాత ఫింగర్ ఒరిజినల్ నెయిల్ పీల్ అవ్వడం అదేమైనా ఉంటే ఆహ్, సో కొంచెం టైం తీసుకొని మీరు సలూన్‌కి వెళ్లి ఇది తీపిచ్చుకోండి. బికాజ్ వాళ్ళకి తెలుసు లైక్ సొల్యూషన్స్ ఉంటాయి. దానికి సొల్యూషన్స్‌లో వేసి మీ ఫింగర్స్, నెయిల్స్‌ని యాజ్ యూజువల్ దాన్ని మెల్ట్ అయ్యేలా చేసి రిమూవ్ చేసేస్తారు. అప్పుడు మీ ఒరిజినల్ ఫింగర్స్ కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ లక్స్ సలూన్. సో దట్ నేను ఎక్కడ నీలా చేపించుకున్నా అది ఒక్కటి కట్ అయినా నేను మళ్ళీ సలూన్‌కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్స్‌లో హ్యాండ్ పెట్టేస్తే ఇట్స్ లైక్ 2 మినిట్స్‌లో మెల్ట్ అయ్యి మీకు రిమూవ్ అయిపోతుంది. సో ప్లీజ్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ నీడ్స్‌ని స్పాయిల్ చేసేసుకోండి. అండ్ లైక్ చాలామంది స్టిక్కింగ్ చేసేది చూసాను. దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సో మీకు ఏది కావాలో అది కంఫర్టబుల్ చూసుకోవచ్చు. బట్ ఇట్ విల్ లుక్ ఆడ్ ఐ థింక్. అది కనిపించేస్తుంది బికాజ్ వి డోంట్ హ్యావ్ అ పర్టిక్యులర్ షేప్ నెయిల్ మనకి ఔట్ సైడ్ దొరికేది. లైక్ రెడీ టు గో నెయిల్స్‌లో. సో ఇది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటది. ఐ ప్రిఫర్ దిస్ నెయిల్ ఆర్ట్ ఓన్లీ. బట్ చాలా పెయిన్ అవుతుంది మీకు ఏదైనా తగిలితే లేదా కుట్టుకుంటే. అప్పుడైతే కొంచెం 2 మినిట్స్ బికాజ్ నాకెప్పుడూ అయ్యేది నా డాగ్స్ వల్ల. నా డాగ్స్‌ని పట్టుకోవడానికి వెళ్ళి నా ఫింగర్స్ గ్రౌండ్‌కి టచ్ అయ్యి పెయిన్ అవుతుంది. అప్పుడు మాత్రమే. లేదంటే ఐయామ్ లైక్ వెరీ నైస్. యాజ్ యూజువల్ నాకు ఇంకొకటి ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటి అంటే నెయిల్ ఆర్ట్‌లో ఆహ్, వేరే సైడ్‌లో ఒక్కసారి చేపిచ్చాను. అది ఎలా అంటే లైక్ 1 మంత్‌కి కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లేదా ఇట్ విల్ బి ఆ గ్లూస్ వల్లనో లేదా ప్రాబ్లమ్ తెలీదు. ఎక్కువగా వాటర్ యూస్ వలన ఐ డోంట్ హ్యావ్ ఎ పర్టిక్యులర్ రీజన్ ఫర్ దట్. బట్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఫాస్ట్‌గా పడిపోతాయి. సో, అలాంటివయ్యాయి. బట్ నాకు ఈ సలూన్‌లో మాత్రం లైక్ ఒక 3-4 మంత్స్ అయినా ఇట్ విల్ బీ స్టిక్ ఆన్. సో, అలా నేను కొన్ని డిజైన్ చూపిచ్చాను. ఆ డిజైన్‌కి మనం ఇక్కడ కలర్ సెట్ చేస్తున్నాం. ఏ కాంబినేషన్ బావుంటది అని. సో, ఆ కాంబినేషన్స్‌లో ఇలా టెస్ట్ చేసి చూస్తారు అని. బికాజ్ నేనేమనుకున్నా ఎవ్రీ టైమ్ ప్లెయిన్ చేపిచ్చి లైక్ పింక్ కోటెడ్ ఇచ్చేసి ఒక కార్నర్ ఎడ్జ్ మాత్రమే వైట్ కలర్‌లో ఫిల్ చేపిచ్చేదాన్ని. దట్ వాజ్ ఆల్ టైమ్ మై గో టు లుక్. సో, బికాజ్ మాకు సీరియల్స్‌లో అన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి. అన్నిటికి వియర్డ్‌గా కనిపించకూడదు అని ఐల్ గో విత్ ఓన్లీ వన్ కలర్ స్పెసిఫిక్‌గా. సో దట్ నేను పాయల్‌కి చెప్పా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము. అండ్ నాకేదో ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్ ట్రెండ్ అయింది. ఐ మీన్ దట్ నెయిల్ చాలా డేస్ నుంచి చేపించుకోవాలి అనిపించుకుంటే సో అప్పుడు నేను పాయల్‌కి చెప్పాను. పాయల్ వాస్ సర్చింగ్ నేను ఒక మంచి కలర్ తీస్తాను. మంచి కలర్ ఆ కలర్ వద్దు అని చెప్పి షీ హాస్ డిసైడెడ్ అండ్ షీ ఈస్ ట్రయలింగ్ ఆల్ ద కలర్ ఇన్ మై ఫింగర్. సో, దాని తర్వాత ఫైనల్లీ నాకు బ్రౌన్ షేడ్ కావాలనిపించింది. బ్రౌన్ షేడ్‌లో వెళ్దాం. సో, ఆడ్‌గా వద్దు అని చెప్పిన తర్వాత వి హావ్ డిసైడెడ్ ఏ కలర్ వెళ్దాము అన్న తర్వాత ఈ ఒక్క కలర్ ఫిక్స్ అయ్యాం మేము. సో, ఇట్స్ లైక్ పీచ్ పింక్ విత్ బ్రౌన్. సో, దాన్ని స్మోకీ లాగా క్రియేట్ చేసి వి హావ్ డిసైడెడ్. అండ్ దాని తర్వాత మనకి కార్నర్‌లో ఐ మీన్ స్టార్టింగ్ రూట్ దగ్గర నాకు ఈ రౌండ్ షేప్ కావాల్సుండే. అది మనం కొంచెం ట్రై చేసి వి కెన్ గో విత్ 2 కలర్స్ అని డిసైడ్ అయ్యాము. ఒకటి వైట్ కలర్ అండ్ ఒకటి బ్రౌన్ కలర్. బికాస్ డబుల్ కలర్స్ మిక్స్ చేస్తే ఇట్ విల్ లుక్ వెరీ నైస్. అండ్ అన్ని కాస్ట్యూమ్స్‌కి మ్యాచ్ అవ్వకపోయినా సంథింగ్ ఇట్ విల్ లుక్ నైస్ అని చెప్పి వి వెంట్ విత్ పీచ్ పింక్ అండ్
బ్రౌన్ షేడెడ్ స్మోకీ అండ్ కార్నర్‌కి మనం ఏం చేసాం డార్క్ బ్రౌన్‌లో వి హావ్ గివెన్ అ ఎడ్జ్ లేయర్. ఆ ఎడ్జ్ లేయర్ అనేది ఐయామ్ అబ్సెస్డ్ విత్ దట్ బికాజ్ అన్ని దానికి ఉంటాయి నాకు అన్ని నెయిల్స్‌కి. సో దట్ నేను ఇక్కడ బ్రౌన్ కలర్ వేసిన తర్వాత నా కంప్లీట్ లుక్ రెడీ అయింది. తను కొంచెం పాలిషింగ్ వేసి మొత్తం క్లియర్ చేసింది. ఐయామ్ లైక్ అక్కడ లైట్ లేకుండానో ఏదో కనిపించట్లేదు. బట్ ఇట్ వాస్ లైక్ కేమ్ ఔట్ వెరీ నైస్‌లీ. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ కూడా పోస్ట్ చేస్తాను. యూ కెన్ గో విత్ దట్. ఐయామ్ జస్ట్ నేను పాయల్‌కే చెప్తున్నాను. పాయల్ ఎవ్రీ టైమ్ దట్ ఈస్ వర్క్. తను చేసిన తర్వాత వీడియో తీస్తుంటే రావట్లేదది. బట్ దిస్ టైమ్ ఇట్స్ కేమ్ ఔట్ వెరీ నైస్ బికాజ్ మై హార్ట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఆ నెయిల్ ఆర్ట్ కూడా చాలా వచ్చింది. సో దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ టు ద పాయల్. లవ్ యూ. సీ యూ ఆల్. బాయ్.